ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మ లేదు, బాధ్యత చెప్పడానికి తండ్రి లేదు, అయిన వాళ్ళు రానివ్వరు, బంధువులు చేరదీయరు. మరి ఇలాంటి వాళ్ళని అక్కున చేర్చుకునేది అనాథ శరణాలయాలు. అలాంటి అనాథ శరణాలయాల్లో మనం ఇప్పుడు సుధీర్ ఫౌండేషన్ ఆంధ్ర బ్యాంక్ కాలనీ హయత్ నగర్లో ఉన్నాం. ఎవరు తీసుకొచ్చారు? మా అత్త తీసుకొచ్చింది. నాన్నుండు మమ్మీ. ఓకే, నాన్న వస్తారా ఇక్కడికి? వస్తాడక్క. ఓకే, మరి నాన్న ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? నాన్నతో వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించింది. మరి ఇక్కడ ఎందుకు వదిలేశారు నిన్ను? చెప్పు. చూసుకొని కవ్వలేదు. ఏమవుతావు చదువుకున్న తర్వాత? పెద్దయ్యాక ఏమవుతావు? ఆర్మీ. ఓకే, మరి ఇట్లా ఏడవకూడదు, సరేనా? అక్క వస్తుంది కదా, మంచిగా చదువుకోవాలి, ఓకేనా? ఎవరు తీసుకొచ్చారు? మా తాత తీసుకొచ్చిండు. అమ్మ నాన్న? డాడీ చిన్నప్పుడే చనిపోయిండు. మమ్మీ ఉంది, బట్ తాతయ్య ఇంకో మ్యారేజ్ చేసేసి పంపించేసిండు. నీకు ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించిందా? అనిపించింది. నిన్ను తీసుకెళ్ళిపోతాను, ఇక్కడ ఉంచాను అంటే వెళ్తావా? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అమ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? చనిపోయిండు. ఏడవకు. ఎవరు లేరా? అక్క తమ్ముళ్ళు ఎవరు లేరు? అక్కుంది. అక్క ఏం చేస్తుంది? అక్క కాలేజీకి వెళ్తుంది. యాక్చువల్గా అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఇద్దరు చనిపోయారు. అమ్మమ్మ దగ్గర మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని అక్క అని పిలుస్తూ అక్క ఉంది అనేసి నన్ను అంటున్నాడు, కానీ ఇద్దరు లేరనమాట. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి నిన్ను? మమ్మీ వాళ్ళు. ఎందుకు? అల్లరి చేస్తున్నాను. అల్లరి చేస్తున్నావని తీసుకొచ్చారా? మరి అమ్మ గుర్తురాదా నీకు? ఒక్కొక్కసారి గుర్తుకొస్తుంది. ఏం చేస్తావు గుర్తొస్తే? సో అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించలేదు ఎప్పుడు? ఎందుకని? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? డాడీ. మీ డాడీ తీసుకొచ్చారా? ఓకే, ఎందుకని? వీడు స్పెషల్ కేటగిరీ కేసు మాకు కోవిడ్లో మాకు దొరికాడు. గౌరెల్లి నుంచి హయత్ నగర్కి ఒక చిన్న సంచి పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఒక షాప్ ముందు ఆగి, అన్న నాకు ఆకలేస్తుంది అని చెప్పాడట. వీడికి అమ్మా నాన్న ఇద్దరు లేరు. ఎవరు తీసుకొచ్చారు? అమ్మ. ఈయన చెప్పిన అమ్మా నాన్న ఇద్దరు ఓన్ పేరెంట్స్ కాదు. మీకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ఎంబీఏ అయిపోయి మన ఉస్మానియా యూనివర్సిటీలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. రెండో అబ్బాయి బ్యాంక్ మేనేజర్, తను నోట్ల రద్దప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇద్దరు బాబుల్ని ఆమె కోల్పోయింది.
నీ పేరేంటి? మనీష్ అక్క. ఓకే, ఏం చదువుతున్నావు? 6th. 6th. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? 3 months అవుతుంది అక్క. 3 months. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? మా అత్త తీసుకొచ్చింది. నాన్నుండు మమ్మీ లేదు. ఓకే, నాన్న వస్తారా ఇక్కడికి? వస్తాడక్క. ఓకే, మరి నాన్న ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? నాన్నతో వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించింది. ఓకే, మరి ఇక్కడ ఎందుకు వదిలేశారు నిన్ను? చెప్పు ఎందుకు వదిలేశారు చెప్పు. చెప్పు. చూసుకోడానికి ఎవరు లేరు. చూసుకోవడానికి ఎవరు లేరని వదిలేసారు. ఓకే ఓకే ఓకే. సో వద్దు ఏడవద్దు. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి విషయం ఏంటి అని అంటే, వీళ్ళ అక్క నా స్టూడెంట్, నా స్కూల్ స్టూడెంట్. నేను స్కూల్లో వర్క్ చేస్తాను, ఆ స్కూల్లో స్టూడెంట్ అనమాట. రీసెంట్లీ వాళ్ళ మదర్ చనిపోయారు. ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి 10th standardలో ఉందన్నమాట. ఇప్పుడు తన్ని చదివించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫాదర్ కూడా ఏంటి అనేసి అంటే అంతగా బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఇక టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మేము ఒకళ్ళ అబ్బాయిలని తీసుకెళ్తాం, మేము ఒకళ్ళ అమ్మాయిలని తీసుకెళ్తాం అని చెప్పేసి అట్లా పంచుకోవాలని మాట్లాడుకున్నారు. సిస్టర్ ఏంటి అనేసి అంటే లేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళము, మేము ఉండి చదువుకుంటాము అని చెప్పేసి స్కూల్లో టీచర్స్ తోటి మాట్లాడింది స్టాఫ్ రూమ్లో. మాట్లాడినప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉంది సార్, మరి మమ్మల్ని ఎవ్వరు చూడటానికి లేరు, మేమందరం ఒక దగ్గర ఉండటానికి కూడా మాకు వీలు లేదు, మరి మా ఎడ్యుకేషన్స్ మధ్యలో ఆగిపోతాయి అనేసి తను అడిగినప్పుడు అందరం కలిసి ఆ అమ్మాయిని నియర్ బై ఉన్న గర్ల్స్ హాస్టల్లో పెట్టామన్నమాట. తను అక్కడ చదువుతూ ఉంది. ఈ బాయ్ని జాయిన్ చేయడానికి కూడా వాళ్ళ సిస్టరే వచ్చారు. వాళ్ళ ఫాదర్ని అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఉన్నారు అనే చెప్తున్నారు కానీ నేనైతే ఇంతవరకు చూడలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు, చూడటానికి కూడా రాలేదు. వాళ్ళ సిస్టరే పాపం ఫోన్ చేస్తూ ఉంటుంది. తను గర్ల్స్ హాస్టల్ నెంబర్ నుంచే కాల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు 10th class అనమాట. వీళ్ళిద్దరిని చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అని అంటే, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అంటే ఇట్లాగే ఉండాలి లైఫ్ లాంగ్ అనేసి. ఈ రోజుకి కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఒకసారి తమ్ముడికి ఫోన్ ఇవ్వరా సార్ అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. రీసెంట్గానే చనిపోయారనమాట మదర్, ప్రాబ్లం అయ్యి రీసెంట్గానే చనిపోయారు. వెరీ గుడ్ స్టూడెంట్. లేరు, అసలు మదర్ చనిపోయిన తర్వాతనే మన దగ్గరికి వచ్చారనమాట. లేరు, ఆవిడ చనిపోయిన తర్వాతే మన దగ్గరికి వచ్చారనమాట. అయితే వాళ్ళ అక్క పట్టుబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్ళము, ఉండి చదువుకుంటాం అని అంటే, ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండాలి అని ఆ అమ్మాయి ఇష్టం. మా అమ్మ లేరు, మేమైనా కలిసి ఉంటాము అనేసి. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంటంటే బాయ్ని తీసుకెళ్ళిపోతాము, గర్ల్ని ఎక్కడన్నా మీ ఇష్టం అని చెప్పేసి అన్నారనమాట. అంటే తను ఒప్పుకోలేదన్నమాట, మేము ఇద్దరం ఉండి చదువుకుంటాము అనేసి. ఇప్పుడు ఇద్దరు సేమ్ స్కూల్ ఉంటే ఎవ్రీడే కలుస్తారు, కాకపోతే ఇప్పుడు కోవిడ్ కాబట్టి తను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు, తను అక్కడ హాస్టల్లో ఉంటుంది అనమాట. ఏమవుతావు చదువుకున్న తర్వాత? పెద్దయ్యాక ఏమవుతావు? ఆర్మీ. ఓకే, మరి ఇట్లా ఏడవకూడదు సరేనా? అక్క వస్తుంది కదా, మంచిగా చదువుకోవాలి ఓకేనా?